మొబైల్. ఓకే. ఆడవాళ్ళకి ఇష్టమైంది గ్లాస్ జారుతుంది. రెండు ఒకటే. మొబైల్ అంట. ఫంక్షన్స్ కూడా చాలా వాడతారు. చెప్పారుగా ఆన్సర్ మొబైలేగా. మీరు చెప్పిన దానికి ఆన్సర్ మొబైలా స్వామి బ్రో? పట్టుకోక ఆన్సర్ అర్థం కాలే. నువ్వేం చెప్పినావు? పైన ఏదో మొబైల్ అన్నావు, అది ఆన్సరేనా? పువ్వులా? గ్లాస్ జారిపో శ్రీ లక్ష్మణ్ బ్రో పువ్వులు అని పెట్టారు. స్వామి బ్రో ఆన్సర్ చెప్పే. తెలీదు. ఆన్సర్ ఏంటో తెలీదు, చెప్పేయండి. నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి అరచేతిలో 60 నక్షత్రాలు. అరచేతిలో 60 నక్షత్రాలు. ఇవి మనం ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు సమ్మర్లో ఎక్కువ వాడతాం అన్నమాట దాన్ని. నువ్వు చెప్పిన క్వశ్చన్కు మొబైల్ అని చెప్పిన. లేదు లేదు, నాదైతే మొబైల్ కాదు. హెయిర్ కరెక్ట్ తులసి. నో నో అన్న, హెయిర్ కాదు. 60 చేతులు అరచేతిలో 60 నక్షత్రాలు. హెయిర్ కాదు. నేను చెప్పిన దానికి ఆన్సర్ పట్టుకోక. గ్లాస్ జారిద్దన్నో. గ్లాస్ జారిన దానికి పట్టు చీరకి సంబంధం ఏంది? గ్లాస్ జారిద్దన్నావు కదా, గ్లాస్ జారిన దానికి పట్టు చీరకి సంబంధం ఏంది? నాకు అర్థం కాలే దానికి. సరే నా, నేను చెప్పిన దానికైతే ఆన్సర్ జల్లెడ. అరచేతిలో 60 నక్షత్రాలు. జల్లెడ. అందుకే అది ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు వాడతాం కదా, పిండి జల్లించడానికి. సమ్మర్లోనేమో కారం జల్లించడానికి. ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. చిన్నతనంలో అందరూ మెచ్చుకుంటారు, పెద్దదై కొండెక్కాక పనికి మాలింది అంటారు. ఏంటది? స్వామి బ్రో, నువ్వు పట్టు చీర అన్నావు. నువ్వు చెప్పిన ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. మరి ఎట్లా చెప్పినావు? నేను ఇంకొకటి చెప్తున్నా చూడు. ఇంకొక క్వశ్చను. చిన్నతనంలో అందరూ మెచ్చేదే, పెద్దయ్య కొండెక్కిన తర్వాత పనికి మాలింది అంటారు. ఏంటది?